సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో విజయనగరం జిల్లాలో పోలింగ్ ముగిసే వరకు 144 సెక్షన్ విధిస్తున్నట్లుగా విజయనగరం జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి ఎస్పీ దీపికా పాటిల్ తెలిపారు. విజయనగరం జిల్లా కలెక్టరేట్లో ఈ మేరకు మీడియా సమావేశం నిర్వహించారు. ఎన్నికలకు సంబంధించిన నిబంధనలను వివరించారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే క్రిమినల్ చర్యలు తీసుకుంటామని అన్నారు. ఎన్నికల సిబ్బందిని అడ్డుకున్నా, ఎన్నికల సామగ్రిని ధ్వంసం చేసినా కూడా తీవ్ర చర్యలు తప్పవని హెచ్చరించారు కలెక్టర్ ఎస్పీ. సో ఖచ్చితంగా ఓటర్స్ అందరూ కూడా పెద్ద ఎత్తున వచ్చి ఈ డెమోక్రసీ అనే ఈ ఫెస్టివల్లో పాల్గొని వాళ్ళ అభిప్రాయాలని తెలియజేయాలని కూడా డిస్ట్రిక్ట్ ఎలక్షన్ ఆఫీసర్గా అందరినీ కూడా కోరుకుంటున్నాను. మనకి పోలింగ్ స్టేషన్స్ పరంగా జిల్లాలో మనకి ఉన్న 7 నియోజకవర్గాల్లో 1847 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి. ఈ పోలింగ్ స్టేషన్స్ అన్నిటిలో ఈసీఐ ఇన్స్ట్రక్షన్స్ మేరకు, సిఇఓ గారి ఇన్స్ట్రక్షన్స్ మేరకు మనము అష్యూర్డ్ మినిమం ఫెసిలిటీస్ కింద టాయిలెట్స్, డ్రింకింగ్ వాటర్, లైటింగ్, ర్యాంప్ ఇవన్నీ కూడా ప్రొవైడ్ చేస్తున్నాము. దీంతోపాటు సమ్మర్ని గుర్తులో పెట్టుకొని మనము పరిగణలో తీసుకొని ఎక్స్టెండెడ్ మినిమం ఫెసిలిటీస్ కింద షేడు, తర్వాత మనకి పోల్ టైమింగ్ 6 PM దాటుతుంది కాబట్టి వేరెవర్ ఎక్కువ ఓటర్స్ ఉన్నారో అక్కడ ఎక్స్టర్నల్గా లైటింగ్ అరేంజ్మెంట్స్ కూడా చేయడం జరుగుతుంది. దీంతోపాటు మనకి మెడికల్ క్యాంప్ కూడా ప్రతి పోలింగ్ లొకేషన్లో ఏర్పాటు చేస్తున్నాము. ప్లస్ ఫర్నిచర్ షేడ్ ఇచ్చినప్పటికీ మనకి సీనియర్ సిటిజన్స్ కానీ, పీడబ్ల్యూడీస్, ప్రెగ్నెంట్ ఉమెన్ ఇలా ఎవరన్నా ఉంటే వాళ్ళు వెయిట్ చేయడానికి అక్కడ స్పెసిఫిక్గా ఫర్నిచర్ అరేంజ్మెంట్స్ క్యూలో కానీ సెపరేట్గా కానీ కూడా చేయడం జరుగుతుంది. సో ఓటర్స్ ఎటువంటి ఇబ్బంది పడకుండా వాళ్ళు హాయిగా వచ్చి ఓటేసి వెళ్ళడానికి అన్ని సౌకర్యాలు మనం పోలింగ్ స్టేషన్ స్థాయిలో కల్పిస్తున్నాము. మనం క్రిటికల్ పోలింగ్ లొకేషన్స్ అన్నిట్లో కూడా సిఏపిఎఫ్ హాఫ్ సెక్షన్ డిప్లాయ్ చేశాము. అన్ని పోలింగ్ పార్టీస్తో పాటు ఆర్మ్డ్ ఎస్కార్ట్ వెళ్తుంది. ఆ పోలింగ్ పార్టీస్ తిరిగి వచ్చేటప్పుడు కూడా ఆర్మ్డ్ ఎస్కార్ట్తోనే అన్ని కోల్డ్ ఈవీఎంస్ని కూడా రిసెప్షన్ సెంటర్స్కి తీసుకొస్తాము. ఇంకా ఇప్పుడు వరకు ఏ రకమైన ప్రీపోల్ వైలెన్స్ కూడా మన డిస్ట్రిక్ట్లో రిపోర్ట్ అవ్వలేదు. మనం ఇప్పుడు వరకు 11.38 crores వర్త్ సీజర్స్ చేస్తాం జరిగింది ఈ జిల్లాలో. దాంట్లో 18,798 లీటర్స్ లిక్కర్ సీజ్ చేశాము. ఎన్డీపీఎస్లో గాంజా 615 kgs సీజ్ చేస్తాం జరిగింది. క్యాష్ 1.2 crores వర్త్ క్యాష్ సీజర్ కూడా మన డిస్ట్రిక్ట్లో అయ్యింది. మనం బైండ్ ఓవర్స్ కూడా ఎవరైతే ఎలక్షన్ రోజు గొడవలు పడే అవకాశం ఉంది, లేకపోతే ముందు ఎలక్షన్స్లో గొడవలు పడ్డారు, వాళ్ళ మీద కేసెస్ ఉన్నాయి అనుకున్న వాళ్ళందరినీ కూడా బైండ్ ఓవర్ చేశాము. మొత్తం జిల్లాలో 17,281 పర్సన్స్ని బైండ్ ఓవర్ చేస్తాం జరిగింది. మనం కాన్ఫిడెన్స్ బిల్డింగ్ మెజర్స్గా ఫ్లాగ్ మార్చెస్ కూడా కండక్ట్ చేసాం. 153 ఫ్లాగ్ మార్చెస్ వర్ కండక్టెడ్ ఇన్ ద డిస్ట్రిక్ట్ అలాంగ్ విత్ సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్. విలేజ్ లెవెల్లో ఎస్ఐస్, సిఐస్, డిఎస్పీస్ అందరు కూడా వెళ్ళి ఎలక్షన్ అవేర్నెస్ మీటింగ్స్ కండక్ట్ చేశారు. 1000 పైన మీటింగ్స్ మొత్తం మన డిస్ట్రిక్ట్లో కండక్ట్ చేస్తాం జరిగింది. మొత్తం అందరూ పోలీస్ ఫోర్స్ని కూడా బ్రీఫ్ చేసి డిప్లాయ్ చేస్తున్నాము.